తిరుపతి నుంచి బయలుదేరి దాదాపు 1050 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఒక టిప్ అయితే చెప్తా చూడండి. బ్రష్ పేస్ట్ అయితే కొనుక్కుందా, హారన్ మాదేనా? మాదే, సరిపోయింది. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారా, కరెక్ట్ గా లోకోని అబ్జర్వ్ చేస్తే డీజిల్ లోకోమోటివ్ తో నడుస్తుంది ట్రైన్ అయితే. షిరిడి వెళ్ళాలంటే 45 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మీరు ఇక్కడ ఇల్లులు గమనిస్తున్నారా, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు అక్కడ కనిపిస్తుంటది. అయితే బజ్జీలు లేదంటే పకోడీ, ఏదైనా సరే శనగపిండే. బాయ్ కిత్నా కిలో? 200 కిలో. సో మనమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఆ ఫుడ్ వచ్చేసి ఉంటుంది, బయట దిగైతే తీసుకున్నాం. సో లాస్ట్ వీడియో అయితే మీరు చూస్తుంటారు, మనము తిరుపతి నుంచి ద్వారకా వరకు రామేశ్వరం టు ఓకేఎల్లి ఎక్స్ప్రెస్ అయితే పట్టుకొని ద్వారకా అయితే వెళ్తున్నాం అనమాట. రైట్ నా మనం వచ్చేసి ఔరంగాబాద్ దగ్గరలో అయితే ఉన్నాము. సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ పార్ట్ 1 అయితే చూసేయండి. ఇది పార్ట్ 2 అనమాట. మనం ఇప్పుడు ఔరంగాబాద్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి ద్వారకా వరకు అయితే ట్రావెల్ చేద్దాము. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. నీళ్ళు అయిపోయాయి, 40 రూపాయలు తీసుకున్నారు 2 వాటర్ బాటిల్స్. గరం సమోసా. సో ఇక్కడికి మనం వచ్చేసి తిరుపతి నుంచి బయలుదేరి దాదాపు 1050 కిలోమీటర్లు అయితే వచ్చాము. అండ్ ఈ ట్రైన్ రామేశ్వరం నుంచి బయలుదేరి దాదాపు 1800 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడ వరకు 1000 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ చేసాం. అండ్ బయలుదేరి 22 గంటల టైం అయితే అవుతుంది మనం ఈ ట్రైన్ లో. ఒక టిప్ అయితే చెప్తా చూడండి. మీరు ఎప్పుడైతే 10 గంటలు 12 గంటల కంటే ఎక్కువ ట్రైన్ జర్నీ చేస్తున్నారో, ట్రైన్ ఎక్కడైతే ఆగుద్దో ఒక 5 minutes ఆగుద్ది కదా 20 స్టాప్స్ లో, అక్కడ దిగి కొంచెం వాకింగ్ అట్లా చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లోపలే కూర్చుంటే ఏదో పట్టేసినట్టు అయిపోద్ది అనమాట, బాడీ అంతా నీరసంగా. సో అటు ఇటు తిరుగుతుంటే కొంచెం రిలాక్స్ గా బాగుంటది. సో మొత్తానికి దాదాపు ఒక 8-9 కోసం దాటుకొని వచ్చి బ్రష్ పేస్ట్ అయితే కొనుక్కుందా, హారన్ మాదేనా? మాదే, సరిపోయింది. ప్రాబ్లం ఏంటంటే స్లీపర్ కోచ్లకి ఏసీ కోచ్కి కనెక్టివిటీ లేదనమాట. పరిగెత్తుకుంటా పోయి ఎక్కాలి. ఇప్పుడు నేను స్లీపర్లు ఎక్కానంటే నెక్స్ట్ స్టేషన్లోనే దిగాల్సింది, మధ్యలో దిగడానికి కూడా లేదు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ ఎక్కేద్దాం. సో కరెక్ట్ గా లాస్ట్ మూమెంట్ లో ఎక్కాను. అండ్ ఒక 3-4 కోచ్ల ముందర ఎక్కేసాను. నేను B8 లో ఏమో ఎక్కా, నా కోచ్ వచ్చేసి B5కి వెళ్ళిపోదాం. పరిగెత్తుకుంటే ఎక్కా. లాస్ట్ మూమెంట్ లో ఒక్క 10 seconds అటు ఇటు అయినా ట్రైన్ అయితే మిస్ అయిపోయి ఉండేది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇండస్ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. జల్నా అంటేనే స్టీల్ కి ఒక ఫేమస్, అంటే ప్రీ రోల్ స్టీల్ అనమాట. రోల్స్ అయితే తయారు చేస్తారు, దానికి ఫేమస్. అండ్ తర్వాత హైబ్రిడ్ సీడ్స్ కి ఫేమస్. సీడ్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. మహారాష్ట్రలో మనకు ఒకటి ఏంటి అంటే, ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క టౌన్ ఇండస్ట్రియలైజేషన్ అయితే బాగుంటుంది. కంపెనీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి మహారాష్ట్రలో. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారా, కరెక్ట్ గా లోకోని అబ్జర్వ్ చేస్తే డీజిల్ లోకోమోటివ్ తో నడుస్తుంది ట్రైన్ అయితే. రూట్ ఎలక్ట్రిక్ రూట్ అయినా బట్ బండి ఎందుకు డీజిల్ లోకోమోటివ్ నడుస్తుంది. అండ్ ఆల్సో వర్షం పడుతుంది ఇక్కడైతే చూసుకోవచ్చు వాటర్ డ్రాప్స్ చిలుకలు అయితే పడుతున్నాయి అనమాట. ఎండాకాలంలో వర్షం ఇక్కడ సూపర్. No return, baby, on the summer night. A shot of love and a spark of laughter breathe. మంచి విషయం ఏంటంటే ట్రైన్లోనే ఇడ్లీలు అయితే అమ్ముతున్నారు అనమాట. నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. కిतना भाई एक प्लेट कितना? 50 rupees. 4 ఇడ్లీ అయితే ఇస్తున్నారు. సో ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాం. మన దగ్గర ఉన్నంత మంచిగా కాబోయినా బాగున్నాయి. ఏదో ఒకటి మన సైడ్ ఫుడ్ దొరికితే చాలా హ్యాపీ. మన్మాద్ వరకు నాకు తెలిసి అయితే దిగులు లేదు, మన సైడ్ ఫుడ్ మంచిగానే దొరుకుతుంది. ఎందుకంటే షిరిడీకి మన వాళ్ళు ఎక్కువ వస్తారు కదా సౌత్ ఇండియా నుంచి. సో అందుకని ఇక్కడ ఇడ్లీ, దోశ, వడలు అమ్ముతారనమాట. అబ్బా, ఏదైనా మన బ్రేక్ఫాస్ట్ పెడితే ఇదే వేరే. అసలు మీరు ఎవరన్నా ఇటు సైడ్ వస్తే గుర్తుపెట్టుకోండి. అంటే షిరిడీ కూడా చాలా మంది ట్రైన్ లో వస్తారు కాబట్టి చెప్తున్నా. జల్నా, ఔరంగాబాద్, మన్మాద్ ఈ 3 ప్లేసెస్ లో మన సైడ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుద్ది. తినొచ్చు హ్యాపీగా. లంచ్, డిన్నర్ కూడా కొంచెం తెలంగాణ, ఆంధ్ర స్టైల్లోనే ఉంటాయి. ఇబ్బంది అయితే ఏముండదు. సో ట్రైన్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేసింది. అండ్ వెల్కమ్ టు ఔరంగాబాద్. సో మా కోచ్ లో నుంచి ఔరంగాబాద్ లో చాలా మంది అయితే దిగేస్తున్నారు. ఇక్కడ మనకి ట్రైన్ కి 5 minutes స్టాప్ ఉంది కాబట్టి కొంచెం దిగి అటు ఇటు రిలాక్స్ అయితే అవుతాం. సో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి AWB. మొత్తము 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. బట్ ప్యాసింజర్ ట్రైన్స్ కి ఇప్పుడు మనం ఉన్నాం కదా, 2nd, 3rd and 1st 1 to 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే యూజ్ అవుతాయి. అటు సైడ్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ లేదా ఏమన్నా మెమో ట్రైన్స్ ఇట్లాంటి ఏమన్నా మేబీ రేర్ కేసెస్ లో ఆపుతారు. మాక్సిమం మటుకు ఈ 3 ప్లాట్ఫామ్స్ లోనే మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అన్ని ఆగుతాయి.
ఉంటాయి. ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ ఇవన్నీ తిరగాలనుకునే వాళ్ళకి ఔరంగాబాద్ బెస్ట్ ఆప్షన్. ఔరంగాబాద్ లో దిగేసి వీటిలన్నిటికి వెళ్ళి అయితే తిరగవచ్చు. సో ఇది నా బెడ్ వచ్చేసి మొత్తం అయితే నీట్ గా సెటప్ చేసుకున్నా. రాత్రి అంతా పడుకున్నాను కదా. అండ్ ఆల్సో నేను ఎప్పుడన్నా థర్డ్ ఏసీ లో బుక్ చేసుకుంటే సైడ్ లోయర్ గానీ సైడ్ అప్పర్ గానీ ఇవే బుక్ చేసుకుంటే కంఫర్ట్ ఉంటదని. అదే మీరు కనుక సెకండ్ ఏసీ బుక్ చేసుకుంటే మటుకు ఇటు సైడ్ బుక్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ ఏసీలో ఇటు సైడ్ ఇద్దరే కూర్చుంటారు, థర్డ్ ఏసీలో ఇటు సైడ్ ముగ్గురు కూర్చుంటారు. అదే సైడ్ లోయర్ ఏదన్నా ఒకటేను, సెకండ్ ఏసీ అయినా థర్డ్ ఏసీ అయినా. అందుకే నేను థర్డ్ ఏసీకి వెళ్ళిపోతాం, ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు అని అన్న ఉద్దేశంతో. అండ్ ట్రైన్ వచ్చేసి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ 35 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. మాక్సిమం మన్మాద్ జంక్షన్ కి వెళ్ళేసరికి అదైతే కవర్ చేస్తాడని అనుకుంటున్నాను. వెల్కమ్ టు నాగర్సోల్. సో ఈ నాగర్సోల్ రైల్వే స్టేషన్ లో కూడా అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మన పక్క ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్టయితే ఏదో ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇందులో, మామూలుగా కాదు. ఇది వచ్చేసి ముంబై టు మన్మాడ్ ఎక్స్ప్రెస్. హాయ్, నామ్ క్యా హై ఆప్కా? నామ్ క్యా హై? నామ్ కార్తీక్. కిధర్ సే? నాసిక్ సే. ఠీక్ హై, హ్యాపీ జర్నీ, బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి మన్మాద్ నుంచి ముంబై వెళ్ళే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్. అర్థం కావట్లేదు, బట్ జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. మొత్తం ఫుల్ ఇవ్వండి, మన్మాద్, నాందేడ్, ముంబై. సో ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 minutes స్టాప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి షిరిడీకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది నాగర్సోల్ అనేది. కొన్ని ట్రైన్స్ మనకి నాగర్సోల్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీకు షిరిడీకి డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోయినా లేదా ట్రైన్స్ ఉన్న టికెట్లు దొరకకపోయినా నాగర్సోల్ కి సెట్ చేయండి. నాగర్సోల్ నుంచి మీరైతే ఈజీగా షిరిడీ వెళ్ళిపోవచ్చు. సో మనకి నాగర్సోల్ నుంచి షిరిడీ వెళ్ళాలంటే 45 kilometers ఉంటుంది డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ మన్మాద్ జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి కూడా షిరిడీ వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అయితే 65 ఉంటది. ఈ 2 స్టాప్స్ వచ్చేసి కొంచెం షిరిడీకి నియర్ బై అయితే ఉంటది. कितना ले सकता यहाँ से? कितना लोग आपका? नहीं जाए तो 1200 रुपया. कितना आदमी? 6 आदमी 8 आदमी को. ठीक है. हाँ, కభీ भी टाइमिंग पर अवेलेबल है. సో ఇక్కడ నుంచి మనకి టాక్సీలు కూడా అవైలబుల్ ఉంటాయంట. ఏ టైమింగ్ లో అయినా సరే 1200 రూపాయలు అయితే తీసుకుంటారు. మీరు 6 ఉండండి, 8 మంది ఉండండి, 3 ఉండండి, 2 ఉండండి, మీ ఇష్టం. కొంచెం వెయిట్ చేస్తే షేరింగ్ లో కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రీన్ సిగ్నల్ అయితే జెండా ఊపడం స్టార్ట్ చేస్తారు. చలో పైకి ఎక్కేద్దాం. ఇదిగోండి, మీకైతే నేను చెప్పాను కదా కొన్ని ట్రైన్స్ నాగర్సోల్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే షిరిడీ వెళ్ళాలనుకునే వాళ్ళు నాగర్సోల్కి వచ్చేయంటారని. ఇదిగోండి, లింగంపల్లి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి నాగర్సోల్ వరకు వచ్చి హ్యాపీగా 45 kilometers టాక్సీ మాట్లాడుకుని షిరిడీ వెళ్ళిపోవచ్చు. సో ఈ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నట్టుంది. జనాలు అయితే ఎక్కి కూర్చున్నారు, బట్ ఖాళీగా ఉంది. జనరల్ కూడా మీరు నర్సాపూర్ నుంచి అయితే ఎక్కేసేవచ్చు ఈజీగా. జనరల్ కూడా ఖాళీగానే ఉంది. నర్సాపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్. నాగర్సోల్ బాయ్ బాయ్. ఎందుకో తెలీదు, మన ట్రైన్ అయితే ఈ రూట్ లో డీజిల్ లోకోతో తిరుగుతుంది, ఎలక్ట్రిక్ అయితే కాదు ఇప్పుడు వరకు కూడా. ఇక్కడ వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కొండలవి. ఔరంగాబాద్ దగ్గరలో అయితే ఉన్నాము. దీనికైతే చూడండి, ఈ కొండకి పైన ఏదో పిల్లకి వచ్చినట్టుగా ఉంది. అండ్ ఇక్కడ ఊర్లు కూడా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇల్లులు గమనిస్తున్నారా? అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు అక్కడ కనిపిస్తుంటది. మహారాష్ట్రలో మాక్సిమం విలేజ్ ఏరియాస్ లో ఏంటంటే పొలాల్లోని ఇల్లు అయితే ఉంటది. ఇది పొలం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 5 ఎకరాలు ఉంది అనుకోండి, అందులో ఓ మూల ఇల్లు అయితే కట్టేసుకుంటారు. సో ఆ విధంగా మనకి పొలాల దగ్గరే ఇల్లులు అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి. సో వెల్కమ్ టు మన్మాద్ జంక్షన్. సో ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ మన్మాద్ రైల్వే స్టేషన్ మనకి అటు సైడ్ ఉన్న నాగ్పూర్ని, ఇటు సైడ్ ఉన్న ముంబైని అండ్ మనం వచ్చిన ఔరంగాబాద్ని మొత్తాన్ని అయితే కలుపుతుంది. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 5 minutes స్టాప్ ఉంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టాను. ఈ ట్రైన్లో ఫుడ్ తినడం కన్నా బయట నుంచి ఏదో తెప్పించుకొని తిందాం అని చెప్పి IRCTC యాప్లోనే పెట్టాను అనమాట ఫుడ్ ఆర్డర్ అయితే. నేను రాత్రి ఆర్డర్ ప్లేస్ చేస్తే అది వస్తుందో రాదో చూద్దాం, నాకైతే డౌటే. ఇక్కడ మనకి ఎక్కువగా దొరికే ఐటమ్ అయితే ఇదిగో చూడండి, మొత్తం శనగపిండితో చేసేదేను. అయితే బజ్జీలు లేదంటే పకోడీ, ఏదైనా సరే శనగపిండే. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. మన ట్రైన్ కోసమా లేదా నాకు తెలిసి కొంతమంది మన ట్రైన్ కోసమే ఉన్నారు, హెవీగానే ఎక్కేటట్టున్నారు. ఇప్పుడు దాకా ఖాళీగానే ఉంది. ఔరంగాబాద్ నుంచి మన్మాద్ వరకు ఖాళీగా ఉంది. ఇప్పుడు చూద్దాం పరిస్థితి ఏందో. అండ్ ఇక్కడ ఎక్కువ చూసుకుంటే నేను గమనిస్తుంది కిస్మిస్లు అయితే అమ్ముతున్నారు అనమాట. చాలా ఎక్కువ అమ్ముతున్నారు. మేబీ ఏరియాలో ఎక్కువ వస్తాయేమో కిస్మిస్లు అయితే. ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా ఎండు ద్రాక్షాలు మొత్తం అమ్ముతున్నారు. వేర్ ఈజ్ మై ఫుడ్?
వెర్ ఈస్ మై ఫుడ్ అన్న వచ్చాడా రాలేదా? సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. మేబీ ఇంకెవరికైనా డెలివరీ చేసి మన దగ్గరికి అయితే వస్తాడేమో. ఇప్పుడు ఒకవేళ ఫుడ్ కనుక రాకపోతే మళ్ళీ మనం ఎత్తుక్కోవాలి ఫుడ్ కోసం. వీళ్ళు ఇచ్చే కూడా ట్రైన్లో బాగున్నాయి కానీ రాత్రి తిన్నాను, బట్ మరీ అంత తోపు కాదు. బాయ్ కిత్నా కిలో? 200 కిలో. సో ఎండు ద్రాక్ష అయితే అమ్ముతున్నారు, 200 అంట కిలో వచ్చి. సో గైస్ ట్రైన్ అయితే రిటర్న్ స్టార్ట్ అవుతుంది, అది కూడా అనౌన్స్ చేసేసారు. బట్ ఇప్పటికైతే ఫుడ్ రాలేదు. మేబీ ఈరోజు బిస్కెట్ వేసినట్టున్నారు. నేను పేమెంట్ కూడా చేసేసాను. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ అయ్యి రీఫండ్ అయితే తీసుకోవాలి. ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇక్కడే ఫుడ్ ఏమన్నా వస్తుందేమో అని. ఇంకా నాకు తెలిసి ఈ పూట కూడా ట్రైన్లో ఫుడ్ తినాల్సి వచ్చేటట్టుంది. వీడేమో ట్రైన్ స్టార్ట్ అయిందా చూడండి, ఎట్టుకుంటారు. అయ్యా చిన్న పిల్ల, బాబా గోల గోల, అసలు మామూలు గోల కాదు. చూడండి ఎలా వెళ్తున్నారు చూడండి, డేంజర్ అసలు, నెక్స్ట్ లెవెల్ డేంజర్కి వెళ్తున్నారు. ఒడి అమ్మ ఊరే నాయనా, అయ్యా నెక్స్ట్ లెవెల్ డేంజర్కి వెళ్తున్నారు వీళ్ళైతే. పగల్పూటు లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి. చిన్న పిల్లని అయితే రన్నింగ్ లెక్కిచ్చారు, లిటరల్లీ పోలీస్ అన్న అందించారు చిన్న పిల్లని అయితే. డేంజర్ వ్యాపారం ఇదైతే. అమ్మా ఫుడ్ అయితే వచ్చింది. భయ్య ఎంత నిదానంగా కూల్ గా స్టైల్ గా నడుచుకొని వచ్చాడంటే అంత కూల్ గా వచ్చాడు. సో ఫుడ్ మొత్తానికి ఏదో ఒకటి ప్రశాంతంగా అయితే తినొచ్చు అనమాట. ఈ రోజుకైతే ఎగ్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ మన ట్రైన్ లో ప్యాంట్రీ కార్ ఉంది కానీ ఓన్లీ వెజ్ దొరుకుతుంది, అందులో నాన్ వెజ్ అయితే దొరకదు. ఎందుకు అంటే మనకి మోస్ట్లీ గుజరాత్ అండ్ రాజస్థాన్ లో ఎక్కువ వెజ్ తింటారు, నాన్ వెజ్ అయితే అంత తాకరు అనమాట, అందుకే. అండ్ ఆల్సో ఒక 1/2 డజన్ అట్టిపండ్లు అయితే తీసుకున్నాను, తినడానికి అయితే ఉంటాయని చెప్పి. రేపు ఉదయం దాకా మనం అయితే దిగాం కదా, ఏమన్నా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ దొరకకపోతే వీటిని తినేసేయచ్చు. ఏదో ఒక స్టాప్ లాగింది, దీని పేరు వచ్చేసి నందూర్ బార్. ఏమైనా స్నాక్స్ అయితే తీసుకుందాం. టైం వచ్చేసి ఈవినింగ్ దాదాపు 6 o'clock అయితే అవుతుంది. ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి షాప్స్ అన్నిట్లో అవుతుంది అనమాట, అందుకే అన్నిటిని అయితే కవర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బజ్జీ పకోడా అండ్ ఆల్సో నల్లదేదో ఒక స్వీట్ అయితే అమ్ముతున్నారు. ఇదేందో అర్థం కావట్లే. ఇస్కా నామ్ క్యా హై బాయ్? इसका नाम क्या है? పాత్ర బజ్జీ అంట, నల్లగా ఉన్నాయి చూడడానికి, విచిత్రంగా ఉన్నాయి. దాదాపు ట్రైన్ మనకి 5-10 minutes ముందుగానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 10 minutes స్టాప్ ఉంది. సో మొత్తం దాదాపు 15-20 minutes ట్రైన్ ఇక్కడే ఉంటది. ప్రశాంతంగా మనం నచ్చింది కొన్ని అయితే కొనుక్కుందాము. సో ట్రైన్ అయితే ఇంకా మహారాష్ట్రలోనే ఉంది. మ్యాక్స్ ఇంకో 1 hour లో మనం అయితే గుజరాత్ లోకి ఎంటర్ అయిపోతాం. సో అయితే కొన్ని తీసుకున్నా, 3 జిమ్జామ్ బిస్కెట్లు అండ్ ఒక బాదం పాలు అయితే తీసుకున్నాను. అండ్ గబగబా లోపల పెట్టేసి ఒక ఐటమ్ అయితే ఒకటి ఉంది, అది చూపిస్తే అది ట్రై చేద్దాం. సో ఇప్పుడే ఇది ఒకటి అయితే తీసుకున్నాను, సింగిల్ పీస్ అడిగేసరికి ఫ్రీగానే ఇచ్చారు. ఇదేదో దేంతోనో చేసేటట్టున్నారు, ఇదేందో అర్థం కావట్లేదు, వంకాయ లాగా ఉంది చూడడానికి అయితే. ఇదైతే ట్రై చేద్దాం. ఇది స్వీట్ అయితే కాదు, హాటే. బాగుంది యాక్చువల్లీ. ఇది బజ్జీలా చేశారు, వంకాయలో దేన్నో కట్ చేసి, ఇదేదో అర్థం కావట్లే, దేన్నో కట్ చేసి శనగపిండిలో ముంచి వేపారనమాట. చాలా బాగుంది. జస్ట్ ఒక పీస్ అడిగా ట్రై చేద్దామని ఫ్రీగానే ఇచ్చాడు తీసుకోమని. మన ట్రైన్ అయితే నెక్స్ట్ గుజరాత్ లోనే ఆగేది, సూరత్ లో ఆగుతుంది. ఆల్మోస్ట్ 200 kilometers ఇప్పుడు ట్రైన్ నాన్ స్టాప్ వెళ్తుంది అనమాట. ఇంకొంచెం సేపట్లో ఒక 1/2 hour or 1 hour లో బోర్డర్కి అయితే వెళ్ళిపోతాము. మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్ కి మీకు చూపించడానికి ట్రై చేస్తే, ఇన్ కేస్ లైట్ ఒకవేళ ఉంటే. సో ఇదంతా వచ్చేసి తపీ రివర్ బ్యాక్ వాటర్స్. ముందర పక్క అయితే డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్ అనమాట. ఇదంతా బాగుంది కదా చూడడానికి అయితే, చాలా పెద్ద రివర్. నేను లాస్ట్ టైం గుజరాత్ రోడ్ ట్రిప్ వెళ్ళాను, అప్పుడైతే అటు సైడ్ నుంచి చూసా, రోడ్డు వైపు నుంచి వ్యూ, అప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నా, ఇప్పుడు కూడా బాగుంది. No return, baby, on the summer night. A shot of love and a spark of laughter breathe. Stars align and the month times night burn like a dried out leaf. Are we leaving on the next train, baby? I do believe. Come on, let's ride this train. Come on. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదేనమాట బార్డర్ మహారాష్ట్రకి అండ్ గుజరాత్ కి. Come on, let's ride this train.
సో మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ బార్డర్ ప్లేస్ లో ఉన్నాము. జస్ట్ మహారాష్ట్ర క్రాస్ అయ్యి గుజరాత్ లోకి అయితే వచ్చాము. ఒక పర్టికులర్ సెక్షన్ అయితే ఏం లేదు, బట్ ఈ కొండలే మహారాష్ట్రని అండ్ గుజరాత్ అయితే విడదీస్తున్నాయి. వెల్కమ్ టు గుజరాత్. మనము ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకు వచ్చాం, తెలంగాణ తర్వాత మహారాష్ట్రకు వచ్చాం, మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు గుజరాత్. మొత్తం ఈ ట్రైన్లో మనం 4 స్టేట్స్ని ట్రావెల్ చేస్తున్నాము. ఓవరాల్గా ఈ ట్రైన్ వచ్చేసి 5 స్టేట్స్ ట్రావెల్ అవుతుంది. గుజరాత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ ఉకాయ్ సోన్గఢ్, దీని పేరు వచ్చేసి. వా, ఊరైతే పెద్దగానే ఉంది. సో ఇదంతా వచ్చేసి సూరత్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉంది. కొంచెం సేపట్లో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. చీకటి పడింది అనమాట. దాదాపు ఇందా నుంచి ఇప్పటికి 1 అవర్ పైన అయింది సూరత్ అవుట్స్కట్స్ కి వచ్చి. ఇప్పటికి ట్రైన్ సూరత్ కి అయితే పోలా. సో సూరత్ ముందల ఉద్నా జంక్షన్ అని ఒక స్టేషన్ అయితే ఉంది, ఇక్కడ ఆపారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంది అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోట్ అయితే ఉంది. ఐసిడి ఉంది, ఐసిడి ఉద్నా అయితే ఉంది. నెక్స్ట్ మనకి సూరత్ జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. గంట నుంచి ఇక్కడే ఆపేస్తున్నారు. దేవుడా, ఇందా నుంచి ఏడే ఉంది. అండ్ నా ఫుడ్ కూడా చల్లారిపోయి ఉంటది. నేనైతే ఈ రోజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రకే ట్రైన్ లో తిన్నాను తీసుకొని. మధ్యాహ్నం లంచ్ బయట నుంచి తెప్పించుకున్నా, అది యావరేజ్ ఉంది. నిజం చెప్పాలంటే ట్రైన్ లోది అది ఒకటేలా ఉంది. ఇక్కడ కొంచెం టేస్ట్ ఉండదు, అక్కడ కొంచెం టేస్ట్ ఉంటది. ఇప్పుడు డిన్నర్ వచ్చేసి మళ్ళీ బయట నుంచి తెప్పించుకుంటున్నా, చూద్దాం ఎట్టుంటుందో. ఇదిగోండి, ఇదేదో ట్రైన్ సూరత్ నుంచి వస్తుంది, అందుకని చెప్పి మా దాన్ని ఆపేశారు. ఇదైతే ఇదిగోండి వెళ్ళిపోతుంది కదా, మంచి స్పీడ్ తోనే వెళ్తుంది. ఇది వెళ్ళిపోతుంది కదా, ఇంకా మన దాన్ని పంపించవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనది ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల చాలా దగ్గర క్రాసింగ్లు అయితే పెడుతున్నారు. కాదు, ఈ వెస్టర్న్ రైల్వేలో అసలు మా ట్రైన్ కింద కన్సిడర్ చేయట్లేదే ఏంది. 2 అవర్స్ అయింది సూరత్ కి 3 కిలోమీటర్ల ముందరకు వచ్చి, ఇంకా ఇక్కడే ఉంది. 4 ట్రైన్లు 5 ట్రైన్లు వెళ్ళాయి. మా దాన్ని అసలు ట్రైన్ కింద కన్సిడర్ చేయట్లే ఇల్లు. ఇది ఎంటీ రేక్ వెళ్తుంది. ఇది ఎంటీ రేక్ అనమాట. అసలు ప్యాసింజర్ లేరు, ఎవరు లేరు ఇందులో. దీన్ని కూడా పంపిస్తున్నారు, మా దాన్ని పంపి ఇట్లా. అమ్మయ్య, బాబాయ్ అయితే ఇప్పుడు నిద్రలేసాడు. ఫైనల్లీ వెల్కమ్ టు సూరత్. మంచి ఊపులో ట్రైన్ సూరత్లోకి అయితే ఎంటర్ అయింది. ఏంది స్వామి, ఇంతమంది ఉన్నారు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద. ఓరే నాయన, ట్రైన్స్ అన్ని డిలేగా నడుస్తున్నాయి. ఇంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. మొత్తం నిండిపోయింది ఈ ప్లాట్ఫామ్ అయితే. ఫుల్ జనాలు చూడండి. అసలు ఏదో తీర్థయాత్రలప్పుడు జనాలు ఉంటారు చూడండి, ఆ రేంజ్లో ఉన్నారు ఈ ప్లాట్ఫామ్ మీద. నాగ్పూర్ పీరనా ఎక్స్ప్రెస్ దానికోసం అయితే ఉన్నారు. నాగ్పూర్ ఎక్స్ప్రెస్ అబ్బా కలకల్లాడిపోతుంది స్టేషన్ అయితే. మామూలుగా కాదు, అల్లాడిచ్చేసింది. 2 గంటల 20 నిమిషాలకి 3 కిలోమీటర్స్ వచ్చారు అంతేను. సో మనమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఆ ఫుడ్ వచ్చేసి ఉంటుంది, బయట దిగైతే తీసుకున్నాం. ఈడైతే ఒక 5 మినిట్స్ స్టాప్ ఉందిలేండి. సో సూరత్ వచ్చేసి మనకి డైమండ్ కట్టింగ్స్ కి అయితే చాలా ఫేమస్ అనమాట. డైమండ్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ అయితే దీన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి టెక్స్టైల్ మార్కెట్స్ ఇక్కడ అయితే చాలా ఎక్కువ. మన సైడ్ కూడా చాలా మంది సూరత్ నుంచి టెక్స్టైల్స్ అయితే తెప్పించుకుంటారు. బట్టల వ్యాపారం అయితే చాలా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ సూరత్ లో. సో ఇదిగోండి, అన్న అయితే జొమాటో అన్న ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇదే మనమైతే బర్గర్ ఆర్డర్ పెట్టాము. బర్గర్ అయితే వచ్చింది. టైంకి అయితే తెచ్చి ఇచ్చేసాడు, టెన్షన్ లేకుండా. ట్రైన్ ఆగినా ఒక 1-2 మినిట్స్ లో తీసుకొచ్చి ఇచ్చేసాడు మన ఫుడ్ అయితే. సో సూరత్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్టీ టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది అనమాట. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. 5:30కే వెళ్తూ వచ్చేసింది చూడండి ఇదైతే. సో ట్రైన్ ఇప్పుడు రాజ్కోట్ లో అయితే ఉంది. మనం గుజరాత్ లోని రాజ్కోట్ లో అయితే ఉన్నాము. నిన్న నైట్ ట్రైన్ మీకు సూరత్ చూపించాను కదా. సూరత్ తర్వాత ట్రైన్ 2 అవర్స్ లేట్ గా వడోదరాకు వచ్చింది. దాని తర్వాత అహ్మదాబాద్ కి వచ్చింది. అండ్ నిద్రపోయాను నైట్. నేను ఇప్పుడు వచ్చి రాజ్కోట్ కి అయితే వచ్చాము ఎర్లీ మార్నింగ్ 5:30కి. నైట్ అంతా కలిపి ఒక 1 అవర్ అయితే బాగా లాగాడు అనే చెప్పాలి. ఒక 1 అవర్ లేట్ అయితే కవర్ చేసేసాడు. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి 1 అవర్ లేట్ గా నడుస్తుంది. రాజ్కోట్ స్టేషన్ కూడా వచ్చేసి ఆర్జేటీ. దీన్ని 1819 లో ఓపెన్ చేశారు. 134 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్. అండ్ ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి మన జర్నీ మనం తిరుపతి నుంచి 2300 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము. ఇంకా ద్వారకాకి కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. నేను అనుకోవడం ఇంకొక 4 అవర్స్ ద్వారకాకి అయితే వెళ్ళిపోద్ది. 9:30 ఆన్ టైంకి అయితే వెళ్ళిపోవచ్చు ద్వారకాకి. మనమైతే బయలుదేరి దాదాపు 38 గంటలు అవుతుంది జర్నీ అయితే. ఇంకొక 4 అవర్స్ పెండింగ్ ఉంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్పుకోవచ్చు నాకైతే ఇది వచ్చేసి.
సో గైస్ బయలుదేరి దాదాపు 45 అవర్స్ అయితే అవుతుంది. మనము ద్వారకాకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మ్యాక్స్ ఇంకొక 1.5 అవర్లో ద్వారకాకి అయితే రీచ్ అయిపోతాము. ప్రజెంట్ వచ్చేసి జామ్నగర్ ముందలైతే ఉన్నాం అనమాట. ఇప్పుడే నేనైతే లేచాను, కొంచెం ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయ్యేసరికి జామ్నగర్ వస్తుంది. మీకు జామ్నగర్ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తా. సో ట్రైన్ అయితే చూస్తున్నారా, చాలా వరకు ఖాళీగా ఉందన్నమాట. రాజ్కోట్లో అయితే చాలా మంది దిగేశారు, చాలా మంది అహ్మదాబాద్, వడోదరాలో దిగారు. దాని తర్వాత రాజ్కోట్కి ట్రైన్ చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు జామ్నగర్. సో ఇంకొక స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట మనము. ఇంకొక స్టేషన్ వచ్చేస్తే మనకి ద్వారకా వచ్చేసినట్టే. సో ట్రైన్ అయితే ఖాళీగా ఉండేసరికి కనీసం నీళ్లు కూడా రావట్లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాట వదిలేయండి. ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి జామ్నగర్ లో. బట్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే సమోసాలు, లడ్డూలు, బజ్జీలు ఇవి అమ్ముతున్నారు. పొద్దునే మన వల్ల కాదు. నేను ప్రశాంతంగా ఇంకో గంట లేట్ అయినా సరే ద్వారకా వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే తింటాను ప్రశాంతంగా. అండ్ జామ్నగర్ స్టేషన్ కూడా వచ్చేసి జామ్, JAM అనమాట. తినే జామ్ కాదు, JAM జామ్. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ద్వారకాకి కేవలం 40 కిలోమీటర్ల ముందర ఉన్నాము. అండ్ ఆల్సో జామ్నగర్ లో రిలయన్స్ వాళ్ళది ఆయిల్ రిఫైనరీ అయితే ఉంది. ఈ ఆయిల్ రిఫైనరీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అన్నమాట. అది ఇక్కడ జామ్నగర్లోనే ఉంది. అండ్ మీకు ఇక్కడ చూస్తే రిఫైనరీ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ కానీ అదిగోండి అక్కడ కానీ. ఇదేనమాట మనకి ఆయిల్ రిఫైనరీ అయితే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇది వచ్చేసి. సో మనకి ఎన్ని చూడొచ్చు, ఎన్ని ఉప్పు తయారు చేసాయి అనమాట. ఇక్కడ ఉప్పు నీళ్ళని అయితే తీసుకొచ్చి ఆరబెడతారు. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత ఉప్పు అయితే తయారైంది వీటి నుంచి. సో ఇదంతా ఏదైతే ఉందో ఉప్పు తయారు చేస్తారనమాట. ఇక్కడ కాలువలాగా ఉంది కదా మొత్తము, ఇక్కడ ఉప్పు నీళ్ళని తీసుకొచ్చి అయితే పోస్తారు. కాలువలు ఉంటాయి, ఉప్పు నీటి కాలువలు. అది ఎండకి ఎండి ఉప్పు అయితే ఫామ్ అయితే ఆ ఉప్పు అయితే కలెక్ట్ చేస్తారు. బాగుంది కదా ప్లేస్ అయితే చూడడానికి. అక్కడ చూడండి మొత్తము విండ్ మిల్స్ అనమాట, ఎంత బాగున్నాయి చూడడానికి. అండ్ మీరు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది రోడ్డు ఉందా, ఈ రోడ్డు దాటి కొన్ని అడుగులు అట్టేస్తే అదంతా సముద్రం. ఈ కొంచెం ల్యాండ్ దాటుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా అదంతా సముద్రము. మనం సముద్రం పక్కనే వెళ్తున్నాము. మీకైతే మ్యాప్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఏదేమైనా బీచ్ పక్కన ఈ విధంగా రోడ్డు ఉంటే ఆ కిక్కే వేరు అసలు. రోడ్డు, రైల్వే ట్రాక్, బీచ్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది. కళ్ళకైతే కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపించట్లే. వా, ఈ వ్యూ చూడండి, జస్ట్ 100 అడుగుల గ్యాప్ కూడా లేదు మాకు ఆ విండ్ మిల్స్ కి అయితే. ఫైనల్లీ వెల్కమ్ టు ద్వారకా. మీన్ సీ లెవెల్ వచ్చేసి 7.3 meters. అండ్ ఇదిగోండి కంప్లీట్ ద్వారకా సిటీ అయితే మొత్తం కనిపిస్తుంది. చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ద్వారకాలో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. ప్రతి ఒక్కటి నేను మీకైతే చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వచ్చింది. సో ద్వారకాను వచ్చేసి దేవభూమి అని కూడా పిలుస్తారు. స్టేషన్ కోడ్ వచ్చేసి DWK. వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి 1 hour లేట్ గా మనల్ని ఇక్కడైతే దింపేసింది. ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకాకి అయితే వెళ్తుంది. ఓకా వచ్చేసి ఇంకా లాస్ట్ ప్లేస్ అనమాట. ఇటు సైడ్ రామేశ్వరము ఒక లాస్ట్ ప్లేస్, ఒక ఐలాండ్. ఇటు సైడ్ ఓకా వచ్చేసి లాస్ట్ ప్లేస్. ఈ రెండింటిని కలుపుతూ స్టార్ట్ చేసింది ఈ ట్రైన్ అయితే. సో ఆల్మోస్ట్ మొత్తం జర్నీ అయితే మనం కంప్లీట్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఆల్సో ఇది ద్వారకా రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అయితే. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు, మామూలుగా కాదు. నాకైతే మినీ తిరుపతిని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మనము ద్వారకాలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ యొక్క లిస్ట్ అంతా ఉంది.
ద్వారకాధీష్ టెంపుల్, సుధామ సేతు, గోమతి ఘాట్, గాయత్రి శక్తిపీఠ్, భద్రకేశ్వర్ టెంపుల్, రుక్మిణి టెంపుల్, శివరాజ్పూర్, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, గోపీ తలవ్, బేట్ ద్వారకా ఎన్ని ఉన్నాయన్నమాట విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే. సో ద్వారకా రైల్వే స్టేషన్ బయట పక్క వ్యూ అయితే చూడండి, చిన్నదిగా ఉంది చూడడానికి అయితే మటుకు. అండ్ బయటికి రాగానే మనకి ఆటోస్ అయితే బోల్డ్ అవైలబుల్ ఉంటాయి. సిటీ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ఆటో మాట్లాడుకున్నాను, 100 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే స్టేషన్ది. బాగుంది కదా, మంచి లుక్ ఉంది.